నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ వస్తాయి చూడండి ఫ్రెండ్స్. ఇది రెండో రోజు ఫ్రెండ్స్. రెండో రోజు ముగ్గు నేను ఇలా వేసుకున్నాను. పద్మాలు అవి అంటే కంపల్సరీ వేస్తాను. సంక్రాంతికి ఎప్పుడు ఇలాగ వేస్తాను. పూజ కూడా చేశాను ఫ్రెండ్స్, అది కూడా చూపిస్తాను మీకు. దసరాలో రెండో రోజు ఫ్రెండ్స్. రెండో రోజు గులాబీ పూలు పెట్టాను చూడండి, అసలు ఎంత బాగున్నాయో. సీతాఫలాలు అనేవి మేము మనం ఒక డజన్ తెచ్చాము. ఇక రోజు అంటే ప్రసాదాలు అంటే టయానికి ఉండవు కదా ఫ్రెండ్స్, అందుకని చెప్పి దూపము ఇక నేను ఆ ప్లేట్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి, చక్కగా అమ్మవారు కానీ రేణుక పుట్లమ్మ తల్లి, శివుడు, పార్వతి, విష్ణుమూర్తి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అంటారు కదా, అలా ముగ్గురిది, ఆవు, గోదేవి, రేణుక పుట్లమ్మ తల్లి, లక్ష్మీ తల్లి, వెంకటేశ్వర స్వామి, శివుడు, పార్వతి, నరసింహస్వామి, విజయదుర్గమ్మ. ఈ విజయదుర్గమ్మ తల్లికే అలంకరణ వేస్తున్నారు ఫ్రెండ్స్. ఇవాళ కూడా రెండో రోజు అలంకరణ కూడా నేను మా వారి దాంట్లో పెడతాను చూడండి. కుదిరితే మొత్తం అన్నీ కలిపి వీడియోస్గా నేను కంపల్సరీ చేస్తాను. చేసి అందరి దేవుళ్ళు కలిపి ఒకటిగా వీడియో పెట్టి చివరిన పండుగ రోజు కుదిరితే పెడతాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, బాగా చేస్తారు. కుదిరితే వెళ్ళండి. ఇప్పుడు సాయంత్రం పూట జ్యోతులు కూడా జరుగుతాయి, చాలా చాలా బాగుంటాయి. నిమ్మకాయలు ఇవాళ పెట్టాను ఫ్రెండ్స్. నిన్న అంటే బాల త్రిపుర సుందరి కదా అమ్మవారు, ఇవాళ ఇక నేను అన్నీ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఎంత బాగా వచ్చినాయి చూడండి. ఈ ఈ ఈ అమ్మవారు అయితే ఇది జూబ్లీ హిల్స్ లో పెద్దమ్మ తల్లి అంటారు కదా, అసలు ఈ అమ్మవారు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అసలు ఎవరైనా కూడా చక్కగా దగ్గర చూపిస్తా, రావట్లేదు, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కంపల్సరీ కుదిరితే వెళ్ళండి ఫ్రెండ్స్. బాగుంది కదా ఫ్రెండ్స్. దూరంగా పెట్టి ఒక్క నిమిషం చూపిస్తాను. ఎందుకండి నేను ఇలా చేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్. నేను ఇక అన్నీ పెట్టకుండా ఇలా పెట్టుకొచ్చాను. నిన్నేమో చామంతి పూలు పెట్టాను, ఇవాళేమో మల్లెపూ గులాబీ పూలు ఉంటే పెట్టాను ఫ్రెండ్స్. రేపు నుంచి కూడా నేను ఇక చామంతి పూలే పెడతా. చామంతి పూలే ఉన్నాయి, రోజు తీసి పెడతాను ఫ్రెండ్స్. ఏ రోజుకి ఆ రోజు నిండుగా నేను ఏం చేశానంటే, మాకు ముందు చామంతి పూలు, గులాబీ పూలు వచ్చాయి. అయితే మేము హాఫ్ కేజీ వచ్చి 30 రూపాయలు, అంటే నేను కేజీ దాకా తీసుకున్నాను వారం ముందే. అవి ఇలా మాకు ఉపయోగపడినాయి ఫ్రెండ్స్. అసలు చూడండి ఎంత బాగుందో కదా. ప్లీజ్ అండి, అన్ని వీడియోస్ రోజు అమ్మవారి, నాకు విజయదుర్గమ్మ వారి గుడివాడలో అమ్మవారి వస్తాయి, కంపల్సరీ పెడతాను. అడ్రస్ కూడా చెప్తున్నా, నీలామహల్ రోడ్, చిన్న కార్ల స్టాండ్, నీలామహల్ రోడ్డు, చిన్న కార్ల స్టాండ్ దగ్గర గుడివాడలో. ఎవరు అడిగినా కూడా విజయదుర్గమ్మ తల్లి గుడి అంటే చెప్తారండి. లేదంటే చిన్న కార్ల స్టాండ్ దగ్గర కార్లు అవన్నీ ఆగితే అది దాటి వెళ్ళి స్ట్రైట్గా ఉంటుంది సందు. ఎటు సందులు తిరగ అవసరం లేదు. అల్లంబడి అని వస్తుంది, అల్లంబడికి కూడా దాటి వెళ్ళాలి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎవరైనా దగ్గరలో ఉంటే కంపల్సరీ వెళ్ళి దర్శనం చేసుకోండి. ఈ అమ్మవారిది దర్శనం చేసుకోండి, అసలు చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న గుడి అది. దసరాలో అయితే బాగా చేస్తారు ఫ్రెండ్స్, మీకు నచ్చుద్ది. ఒకసారి చూడండి, కుదిరితే వెళ్ళండి ఫ్రెండ్స్. ఎలా ఉందో అలంకరణ ఎలా చేశానో కామెంట్ సెక్షన్లో పెట్టండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో, షార్ట్ వీడియోస్ వస్తాయి ఫ్రెండ్స్, రోజు వస్తాయి. షార్ట్ వీడియోకి ఎందుకనో నాకు షార్ట్ వీడియో ఓపెన్ అవ్వట్లేదు, అందుకని మా వారి దాంట్లో పెడుతున్నా. నా దేవుడు ఏమైనా ఉంటే లాంగ్ వీడియోస్ మటుకే నేను పెడుతున్నాను. కంపల్సరీ మళ్ళీ పెడతాను. నేను అమ్మవారి అవి కొన్ని లాంగ్ వీడియోస్ ఉన్నాయి, చేయాల్సినవి ఉన్నాయి, పెడతాను. నిన్న ఇవాళ పూజ చేసినవి కూడా పెడతా. రోజు సీతాఫలాలే నేను పెడుతున్నాను ఫ్రెండ్స్, ఇంకేమీ పెట్టడంలా. ప్లీజ్ లాంగ్ వీడియోస్ కంపల్సరీ చూసి సపోర్ట్ చేయండి. నేను లైవ్ పెట్టను కదా. అలాగే మా వారి దాంట్లో వంటలు అన్ని రకాలు కూరగాయలు పెడతా, అన్ని రకాలు నేను పెడతాను.
చూడండి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్ బాయ్. ఇదిగోండి గణపతి స్వామికి 5 పెట్టా, 5 దీపాలు 2 అమ్మవారికి. సరే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అందరికీ.